అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి తెరతీసింది సిట్. హైదరాబాద్ లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు డ్రామాకు తెరలేపారు. గతంలోనే సుదీర్ఘంగా బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్టు చేసింది. 76 రోజులుగా బాలాజీ గోవిందప్ప రిమాండ్లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా ఏసీబీ కోర్టు ముందు పెట్టలేకపోయింది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు బాలాజీ గోవిందప్ప. పిటిషన్ను 29న విచారణ చేపట్టనుంది కోర్టు. బాలాజీ గోవిందప్ప బెయిల్ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారంటున్నారు గోవిందప్ప న్యాయవాదులు. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ విఐసిఏటీలో ఇంటర్నేషనల్లో ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్నారు బాలాజీ గోవిందప్ప. ఏదైతే క్రైమ్ నెంబర్ 21/24 ఏపీసీఐడి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందో అందులో ఆల్రెడీ మనం ఈ బాలాజీ సిమెంట్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన బాలాజీ గోవిందప్ప గారిని భారతీయ సిమెంట్స్లో పనిచేసిన ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఆయన గతంలో ఆఫీస్లో ఇక్కడ పనిచేశారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆయన ఆఫీస్లో ఏదైనా ఆధారాల కోసం ఇప్పుడు సెర్చ్ కోసం వచ్చాం. మేము అంతా కలిపి ఎఫ్ఎస్ఎల్ మేము మీడియేటర్స్ అంతా కలిపి కమ్ అబౌట్ 10 మెంబర్స్. లీగల్ ప్రొసీడింగ్స్ చట్ట ప్రకారం మేము సెర్చ్ ఏదైతే ఆల్రెడీ సెర్చ్ ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాం. మనం కన్సర్న్ ఎవరైతే అడ్వకేట్స్ కూడా వచ్చున్నారు అని కూడా ఇచ్చాం. వాళ్ళకి ఎఫ్ఐఆర్ అని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాం. ఫర్దర్ ప్రొసీడింగ్స్ మేము చట్ట ప్రకారం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ కాగ్నైజబుల్ కేసు. ఇందులో ఒక సర్చ్ వారెంట్ మనకి సర్చ్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇచ్చాము. కోర్టు వారెంట్ అవసరం లేదు చట్ట ప్రకారం. సో దట్స్ ఆల్ సార్. అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి తెరతీశారు సిట్ అధికారులు. కొత్తగా మళ్లీ సోదాలు అంటూ కొత్త నాటకానికి తెరలేపినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ హైదరాబాద్ నుంచి, అదేవిధంగా విజయవాడ నుంచి సతీష్, అదేవిధంగా రవీంద్ర అందుబాటులో ఉన్నారు. ముందుగా ఇస్మాయిల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇస్మాయిల్ చెప్పండి, ప్రస్తుతం సిట్ అధికారుల సోదాలపై ఉన్న వివరాలేంటి? దాదాపు ఈరోజు మధ్యాహ్నం 2-2:30 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సిట్ నుంచి దాదాపు 20 నుంచి 25 మంది పోలీసు అధికారులు అకస్మాత్తుగా హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లో బాలాజీ గోవిందప్ప ఎవరైతే వికాట్ ఇంటర్నేషనల్ ఏదైతే కంపెనీ ఉందో దాంట్లో హోల్ టైం డైరెక్టర్ గా ఉన్నాను, ఆయనను ఇప్పటికే 74 రోజుల క్రితం అంటే మే 13వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్ని కూడా సిట్ ఇప్పటి వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో 25 మంది వరకు పోలీసు అధికారులు మేఘాల మీద ఈ రోజు హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి వికాట్ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీలో ఎట్ ద సేమ్ టైం బాలాజీ గోవిందప్పకు సంబంధించినటువంటి ఇంట్లో సోదాలు చేస్తుంది. ఈ సోదాలు ఎందుకు చేస్తుంది అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సోదాలకు సంబంధించి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారనేటువంటి మనం చూస్తే ఇప్పటి వరకు గోవిందప్పను దాదాపు 74 రోజుల నుంచి ఆయన రిమాండ్ లో ఉంచారు. ఒక్క ఆధారం కూడా లేదు. ఆయన ఇప్పటికే ఏసీబీ కోర్టులో తన బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఏదైతే 29వ తేదీన వచ్చేటువంటి 29వ తేదీన దాని మీద వాదన వినాల్సి ఉంది, కౌంటర్ వేయాల్సి ఉంది. కానీ పూర్తిగా ఈ సిట్ దగ్గర సిఐడి అధికారుల దగ్గర ఎటువంటి ఆధారం కూడా లేనటువంటి సిచ్యువేషన్. సో ఏదో ఒక కొత్త ఆధారం దొరికింది అని అటు కోర్టును నమ్మించేటువంటి ప్రయత్నంలో భాగంగా సోదాల పేరుతో ఈ హంగామంతా జరుగుతోంది. నిజంగానే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు చూసుకుంటే అసలు ఎక్కడా లేనటువంటి ఒక కొత్త మద్యం కేసు అనేటువంటిది క్రియేట్ చేసి ఆ తర్వాత ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ బాలాజీ గోవిందప్ప అనేటువంటి వ్యక్తిని చూసుకుంటే ఆయన వికాట్ ఇంటర్నేషనల్ అనేటువంటిది చాలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, దాంట్లో హోల్ టైం డైరెక్టర్ అండ్ అటువంటి వ్యక్తిని ఒక విధంగా అరెస్ట్ చేయడం ద్వారా బిజినెస్ మెన్ ను బెదిరించడం అనేటువంటిది ఒక కంప్లీట్ టార్గెట్ అనేటువంటి కనిపిస్తోంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రొసీజర్ చూస్తే మే 13న ఎప్పుడైతే బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారో ఆ రోజే దాదాపు 8 గంటల పాటు ఆయన నివాసంలో పూర్తి స్థాయిలో సోదాలు జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళను ఒక విధంగా ఆందోళనకు గురి చేసి బెదిరించి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఇల్లును జల్లెడబట్టి ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసిన రోజే చాలా సంబంధించిన వస్తువులు తీసుకెళ్లారు. ఈ రోజు ఒక విధంగా మనం జరుగుతున్నటువంటి ఈ మొత్తం ప్రహసనాన్ని చూస్తే ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఇంట్లో ఏముంది, ఎందుకోసం ఈ చర్చ జరుగుతున్నాయనేటువంటి అనుమానం ఎవరికైనా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక కేసుకు సంబంధించినటువంటి ఆరోపణల్లో అరెస్ట్ చేశారు, ఆయన జైల్లో ఉన్నారు, ఆయన ఇంట్లో సోదాలు జరిగినాయి. సోదాలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, కంప్యూటర్లు అన్ని ఎత్తుకెళ్లడం జరిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రోజు వచ్చి ఆయన ఇంట్లో ఎందుకు సోదాలు చేస్తున్నటువంటిది మనం చూడాల్సి ఉండేది. అంటే కోర్టు ముందట ఒక్క ఆధారం కూడా ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్. ఛార్జ్ షీట్ వేసేశారు. ఆల్రెడీ ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసాం. ఒక కేసులో
ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని పలుమార్లు విచారించిన తర్వాత ఆయన ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్ లో ఉన్న తర్వాత ఈ రోజు సోదాలు ఎందుకు చేస్తున్నారంటే మరి కొంతకాలం పాటు ఎవరైతే బాలాజీ గోవిందప్ప ఉన్నారో ఆయనతో పాటు మిగిలిన ఉన్నారో వాళ్లకు బెయిల్ రాకుండా చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ లో భాగంగానే ఒక విధంగా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బెదిరించాలి, ఇంకా ఎక్కువ మందిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు మనం చూసాము ఈ మొత్తం దాదాపు 13-14 నెలలకు సంబంధించినటువంటి కూటమి సర్కారుకు సంబంధించిన దాంట్లో కేవలం రాజకీయ ప్రత్యర్థులు ఇరికించేందుకు జరిగినటువంటి కుట్రలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల మిథున్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే మనం ఎలక్షన్ తర్వాత పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ వరకు జరిగినటువంటి అన్ని అరెస్టులు చూసుకున్నా రాజకీయ కక్ష సాధింపు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక కుటిలమైనటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ మొత్తం అరెస్టులను చాలా స్పష్టంగా చూడొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు జరుగుతున్నటువంటి దృశ్యాలు ఎవరైనా చూస్తే బాలాజీ గోవిందప్ప ఇంట్లోకి సంబంధించినటువంటి ఏవైతే మొత్తం అక్కడ జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించిన దృశ్యాలు చేస్తే ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా చిన్న స్థాయి వాళ్ళకు కూడా ఆయన అర్థమవుతుంది. ఒక ఏదైతే ఒక క్రైమ్ కు సంబంధించి లేకుంటే ఒక కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 74 రోజులకు ఎక్కడైతే గతంలో సోదాలు నిర్వహించినటువంటి ఇల్లు ఉందో ఆ ఇంటికి మళ్ళీ 74 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ వెతకడము, మళ్ళీ సెర్చ్ చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఇంటెన్షన్ అనేటువంటి చాలా క్లియర్ గా అర్థమైపోతోంది. బట్ పోలీసులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని ఒక బాగా సీక్రెట్ ఆపరేషన్స్ లాగా లేకుంటే ఇది పూర్తిగా మేము కొత్తగా కనుక్కోవడానికి వచ్చినాము అనేటువంటి చెప్పేందుకు ఒక కలరింగ్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నము. ముఖ్యంగా ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఎప్పుడైతే ఆయనను అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన రోజే అన్ని చోట్ల కూడా పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలు, ఆయనకు సంబంధించిన చాలా చోట్ల పూర్తిగా ఏదైతే ఒక సోదాలు అనేటువంటిది కంప్లీట్ అయింది. ఆ రోజు దాదాపు 8 గంటలు పూర్తిగా సోదాలు నిర్వహించిన తర్వాత ఎవరైనా బేసిక్ గా మనం చూస్తే మళ్ళీ 74 రోజుల తర్వాత అక్కడికే వచ్చి మళ్ళీ వెతకడం అనేటువంటిది కేవలం ఒక లేనటువంటి కట్టుకథను సృష్టించడము, కేవలము ఒక వ్యక్తిని టార్గెటెడ్ గా చేసి ఆయన బెయిల్ రాకుండా ఆయనను మరికొద్ది కాలం పాటు జైల్లో ఉంచేటువంటి కుట్ర జరుగుతుందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే బాలాజీ గోవిందప్ప అనేటువంటిది ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆ తర్వాత ఆయన ఒక కంపెనీకి సంబంధించి ఇంటర్నేషనల్ కంపెనీ, కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసేటువంటి ఇంటర్నేషనల్ కంపెనీ, ముఖ్యంగా యూరోప్ లో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన హోల్ టైం డైరెక్టర్. ఆయన సాధారణంగా అటువంటి వ్యక్తి ప్రభుత్వాలతో కానీ లేదంటే రాజకీయ నాయకులతో ఎటువంటి సంబంధం ఉండదు. ఆయన సాధారణంగానే సంబంధించి ఆయన మీటింగ్స్ కావచ్చు లేకుంటే ఆయన బిజినెస్ కి సంబంధించినటువంటి దాంట్లో చాలా బిజీగా ఉండేటువంటి వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తిని ఇరికించడం ద్వారా ఒక విధంగా బిజినెస్ మెన్ కు ఏదైతే బిజినెస్ ఎంటిటీస్ ఉన్నాయో వాళ్ళను బెదిరించడం అనేటువంటిది చాలా వరకు ఇప్పటికే ఎన్ని కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళని ఇప్పటికే బెదిరించారు అనేటువంటిది కూడా మనం ఏపీ వ్యాప్తంగా చూస్తున్నాం. సో చాలా మంది ఎవరైతే ఈ దేశంలో పేరెన్నిక గన్నటువంటి చాలా బిజినెస్ మెన్లను కూడా చాలా చిన్న వ్యక్తులను అడ్డుపెట్టి బెదిరించినటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాం. సో ఈ కేసుకు సంబంధించి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు, ఒక మద్యం కేసు అంటే లేనటువంటి ఒక కేసుని క్రియేట్ చేసి ఒక భూతాన్ని, ఒక జీనీని డైరెక్ట్ గా ఒక బాటిల్ నుంచి బయటికి తీసి ఇది ఒరిజినల్, దీని ఆధారంగా మేము అరెస్టులు చేస్తాం, దీని ఆధారంగా మేము విచారణ చేస్తాము అనేటువంటి ఒక కొత్త ప్రహసనానికి తద్వారా ప్రజల దృష్టి, మీడియా దృష్టిని ఒక వైపు ఉంచడం, ఎట్ ద సేమ్ టైం తమకు అనుకూలమైనటువంటి ఒక నెరేటివ్ ని, తమకు అనుకూలమైనటువంటి ఒక వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడము, రాజకీయ పెద్దలపై బురద జల్లడం అనేటువంటిది సాధారణంగా ఈ ప్రభుత్వం చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ లో కొనసాగుతున్నటువంటి ఈ మొత్తం సోదాలు అనేటువంటిది మనం చూడొచ్చు. చాలా స్పష్టంగా ఇక్కడికి వచ్చినటువంటి పోలీసుల బ్యాక్గ్రౌండ్, వాళ్ళు వచ్చినటువంటి తీరు, లేకుంటే జరుగుతున్నటువంటి ఈ మొత్తం కార్యక్రమాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే విషయాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి బాలాజీ గోవిందప్ప అనేటువంటి ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక పెద్ద కంపెనీలో హోల్ టైం డైరెక్టర్ ఇంటర్నేషనల్ కంపెనీ, అటువంటి వ్యక్తిని మే 13 అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో 8 గంటల పాటు ఒక విస్తృతమైనటువంటి తనిఖీలు చేసి అన్ని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత 74 రోజుల తర్వాత మళ్ళీ పోలీసులు వచ్చి అక్కడ మేము సెర్చ్ చేస్తాము, ఇంకా కొత్తవేమన్నా మాకు దొరుకుతాయేమో అనేటువంటి చెప్పడం ఎంత హాస్యాస్పదమో. ఈ కేసుకు సంబంధించినటువంటి గ్రౌండ్ ను పునాదిని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అటు బాలాజీ గోవిందప్పకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో మేము సహకరిస్తామని చెప్పారు. చాలా వాళ్ళు ప్రతిది ఇంట్లో ఉన్నటువంటి మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు, షూస్ పెట్టుకునేటువంటి షూస్ ని కూడా తీసి చూడడము, వంటింట్లో ఉన్నటువంటి సామాన్ని తీసి చూడడము, బెడ్రూమ్ లో ఉన్నటువంటి చాలా చిన్న చిన్న వస్తువులు కూడా ఓపెన్ చేసి చూడడము, ప్రతిదీ కూడా వాళ్ళు సోదాలు చేస్తున్నటువంటి తీరును మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఆయన పనిచేసినటువంటి ఆయన కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. సోదాలకు కంపెనీ ప్రతినిధులుగా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు పోలీసులు. దాదాపు 10 నుంచి 12 మంది ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు, దానికి అకౌంట్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక విధంగా సోదాలు నిర్వహిస్తున్నటువంటి విషయం. బట్ డెఫినెట్ గా ఒక్క విషయాన్ని ఇక్కడ మనం ప్రతి ఒక్కరు చూడాలి, ప్రజల దృష్టి మరల్చేందుకు
జరుగుతున్నటువంటి కుట్ర. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 74 రోజుల పాటు జైల్లో పెట్టి ఆయనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్ని కూడా కోర్టు ముందు చూపెట్టలేనటువంటి వాళ్ళు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేని వాళ్ళు ఆయనను ఇంకా కొంతకాలం పాటు జైల్లో పెట్టాలి. ఆయనను ఇప్పుడు ఒక విధంగా కంపల్షన్, ఏదైనా ఒక కేసులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఎవరుతున్న వ్యక్తులు ఉన్నారో వాళ్లకు బెయిల్ ఇవ్వాల్సినటువంటి ఒక కంపల్షన్ ఉంటుంది. అటువంటి కంపల్షన్ సిచ్యువేషన్ లో బెయిల్ రాకుండా ఉండేందుకు మా దగ్గర ఇదిగోండి కొత్త ఒక ఆధారం దొరికింది అని ఒక పెన్ డ్రైవ్, ఒక ల్యాప్టాప్ లేకుంటే ఒక పేపర్ తీసుకెళ్లి దీని ఆధారంగా మేము మళ్ళీ విచారణ చేస్తాననేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు బాలాజీ గోవిందప్పకు సంబంధించి న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. సో ప్రభుత్వం ఒక కొత్త కుట్రకు తెరతీసింది. ఏ విధంగానైనా ఆయనను జైలు నుంచి బయటికి తీసుకురావద్దు, బయటికి రాకుండా చేయాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కొంతకాలం పాటు జైల్లోనే ఉంచాలి. ఆధారాలు లేకపోయినా పర్వాలేదు, కేసు బిల్డప్ కాకపోయినా పర్వాలేదు, కేసులో నిజాయితీ లేకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక సిట్ కు సంబంధించి, గవర్నమెంట్ కు సంబంధించి ఒక కపట నీతి అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇస్మాయిల్, ఇప్పుడు కేవలం మళ్ళీ సిట్ అధికారుల సోదాలు అనేది బెయిల్ను అడ్డుకోవడానికి అని ప్రధానంగా అనిపిస్తోంది. దీని గురించి ఏం చెప్తారు? డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే 29వ తేదీ రోజు ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నారో ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి ట్రయల్ కోర్టులో డైరెక్ట్ గా సిట్ అధికారులు మీరు ఎందుకు ఈయనను ఇంకా జైల్లో పెడుతున్నారని కోర్టు అడగబోయేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా కానీ ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు అతని మీద ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలకు ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉండాలి. ఆ కేసుకు సంబంధించి ఆయన ప్రమేయం మీద పోలీసులు ఈ 74 రోజుల వ్యవధిలో విచారణలో, అంతకంటే ముందు చేసినటువంటి 1-2 నెలల విచారణలో ఏం సాధించారు, ఎటువంటి పురోగతి ఉంది, ఒక మనిషి తప్పు చేశాడు అని ఒక ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని రాస్తేనో, లేకుంటే సిట్ అధికారులు అబద్ధపు ప్రచారం చేస్తేనో, రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ప్రకటన చేసేస్తేనో ఆ కేసు అనేటువంటిది స్టాండప్ గా ఉండదు. కోర్టులో ఆధారం కావాలి. ఒక మనిషి చేసినటువంటి తప్పును అది తప్పు అని చెప్పడానికి ఒక ఆధారం కావాలి. ఎటువంటి ఆధారం లేకుండా ఒక కేసును పేక మేడలా బిల్డప్ చేసేసి ఇది పెద్ద మేడ అని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది కోర్టు ముందు వీగిపోతుంది అనేటువంటి భయం కూటమిలో ఆ డైరెక్షన్ లో నడుస్తున్నటువంటి సిట్ కు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎటువంటి ఆధారం లేనప్పుడు 74 రోజుల కంటే ఇంకా ఎక్కువగా ఒక వ్యక్తిని జైల్లో ఏ విధంగా పెడతారు మీరు అని రేపు న్యాయస్థానం అడగబోయేటువంటి ప్రశ్నకు సమాధానం వెతికేటువంటి భాగంగా ఈ ఒక కొత్త నాటకానికి తెరతీశారు. ఆ నాటకమే ఈ రోజు ఆయన ఇంట్లో మళ్లీ సోదాలు చేపడం చాలా హాస్యాస్పదం. 74 రోజుల తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 74 రోజుల తర్వాత అదే ఇంటిలోకి వెళ్లి ఎక్కడైతే 8 గంటల పాటు మీరు ప్రతి బెడ్రూమ్ కార్నర్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, లైబ్రరీ, ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే బుక్ షెల్ఫ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఆయన బీరువా ఇవన్నీ సర్దిన తర్వాత, అన్ని వెతికిన తర్వాత ఏమీ దొరకకపోతే మళ్ళీ మీరు 74 రోజుల తర్వాత అక్కడికే వెళ్లి వెతుకుతున్నారు అనంటే కేసులో ఏమీ లేదు అనేటువంటి దానికి ఇంతకంటే బలమైన సాక్ష్యాధారం ఏముంటుంది? కొంతమంది రాజకీయ నాయకుల్ని, కొంతమంది నాయకులను, తమ ప్రత్యర్థులను ఇందులో ఇరికించాలనేటువంటి కుట్ర, ఎట్ ద సేమ్ టైం తమకు సంబంధించినటువంటి ఏవైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, వ్యక్తుల ఇమేజ్ దెబ్బతీయడము, ఆయా కంపెనీలకు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం తప్ప ఇది కేవలం రాజకీయ కుట్ర అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బట్ డెఫినెట్ గా ఇప్పుడు అయితే చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి బాలాజీ గోవిందప్పకు సంబంధించి 29వ తారీఖున జరగబోయేటువంటి విచారణ బెయిల్ పిటిషన్ ఉందో దాన్ని, ఆ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఒక కొత్త ఆధారం తీసుకొచ్చాము అని చెప్పి అక్కడ కోర్టును నమ్మబలికేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా కుట్ర జరుగుతోందనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ.